రేపు సోమవారం రోజు రహస్యంగా పచ్చిపాలతో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ప్రకృతి అనుగ్రహం లభించి మీ జాతకం మారిపోతుంది. మీరే అద్భుతాలను చూస్తారు. మీకు ఇక తిరగనేది ఉండదు. చాలామంది దైవం అనుగ్రహం లేదని, దేవుడు మమ్మల్ని కరుణించటం లేదని బాధపడుతూ ఉంటారు. ప్రకృతి కూడా మాకు సహకరించటం లేదని దిగులు పడుతూ ఉంటారు. ఇలాంటి వారు సోమవారం రోజున పాలతో ఈ పరిహారం చేసి చూడండి. తప్పకుండా దైవం అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ప్రకృతి కూడా అనుకూలంగా మారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. మరి సోమవారం రోజు పాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు చిన్న కథను విందాం. రంగాపురం గ్రామంలో రాజయ్య అనే ఒక కిరాణా వ్యాపారి ఉండేవాడు. అతను తన వ్యాపారంలో చాలా బాగా సంపాదించాడు. దాంతో ఆ వ్యాపారాన్ని ఇంకా బాగా స్థిరించాలనుకొని 2 పని వాళ్ళను కొత్తగా పనిలోకి తీసుకున్నాడు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి కల్లాపెట్టెలో కొంత సొమ్ము తగ్గుతున్నట్టుగా గమనించాడు. అన్ని కోణాల నుంచి పరిశీలించి ఈ పని ఖచ్చితంగా కొత్తగా చేరిన వారే చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరూ ఆ సొమ్మును కాజేస్తున్నది తెలుసుకోలేకపోయాడు. చివరకు ఆ గ్రామ న్యాయాధికారి సత్యమూర్తి దగ్గర ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి బాగా ఆలోచించి రాజయ్యతో దుకాణంలో పనిచేసే అందరినీ కూడా తన వద్దకు తీసుకురమ్మని ఆదేశించాడు. కొత్తగా చేరిన 2తో పాటు అంతకు ముందు నుంచి పనిచేస్తున్న సోమయ్యను న్యాయాధికారి ముందు ఉంచాడు రాజయ్య. కొత్తగా చేరిన 2తో పాటు అంతకు ముందు నుంచి పనిచేస్తున్న సోమయ్యను న్యాయాధికారి ముందుంచాడు రాజయ్య. న్యాయాధికారి సత్యమూర్తి వారందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ, మీ యజమాని రాజయ్య కిరాణా దుకాణంలో గల్లా పెట్టెల నుంచి ఈ మధ్యకాలంలో సొమ్ము మాయమవుతుందని నాకు ఫిర్యాదు చేశాడు. మీరెవరైనా తీసుంటే మర్యాదగా చెప్పండి అన్నాడు. దానికి ప్రతి ఒక్కరూ మేము తీయలేదంటే మేము తీయలేదు అని సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా మీలో ఒకరే తీసి ఉండాలి. ఎందుకంటే అక్కడ మీరు మీ యజమాని తప్ప మరొకరు ఎప్పుడు కూడా లోపలికి ప్రవేశించింది లేదు. అందుకే మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. పక్క గదిలో మీ పేరుతో ఒక్కొక్క మహిమగల కాగితాన్ని ఉంచాను. మీ పేరున్న కాగితాన్ని తీసి దానిపై అరచేతిని పెట్టి మేం సొమ్మును దొంగలించలేదు అని ప్రమాణం చేయాలి. తర్వాత ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరికి కూర్చిన ఒక్కొక్క పాత్రని మీరు నీటి పాత్రను ఆ అరచేతిని ఉంచండి. ఎవరైతే దొంగతనం చేస్తారో వారి అరచేతిని ఉంచిన పాత్రలో నీరు గులాబీ రంగులోకి మారిపోతుంది అని చెప్పాడు. అలా ఒకరి తర్వాత ఒకరు ఆ గదిలోకి వెళ్ళి న్యాయాధికారి చెప్పినట్లే చేసి వచ్చామని చెప్పి అక్కడ పెట్టిన పాత్రలో అరచేతిని ఉంచారు. ఒకరి పాత్రలో నీరు తప్పించి మిగతా అన్ని పాత్రలోని నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయాయి. ముందు నుంచి పనిచేస్తున్న సోమయ్య చేయి ఉంచిన పాత్రలో నీళ్లు రంగు మారలేదు. అందరూ తాము దొంగతనం చేయకపోయినప్పటికీ తమ పాత్రలో నీరు గులాబీ రంగులోకి మారిపోయేసరికి భయంతో వణికిపోతూ ఉంటే సోమయ్య మాత్రం కాస్త ధీమాగా ఉన్నాడు. సోమయ్య, నువ్వే కదా గల్లాపెట్టెలో సొమ్ము దొంగిలించేది, నిజం చెప్పు లేదా తీవ్రమైన శిక్ష విధించాల్సి ఉంటుంది అన్నాడు న్యాయాధికారి సత్యమూర్తి. దీంతో నిజమేనయ్యా, మొట్టమొదటిసారిగా సొమ్ముపై ఆశతో ఈ మధ్యనే 2ని మా యజమాని పనిలోకి తీసుకోవడంతో వారిపైకి దొంగతనం పోతుందన్న నెపంతో చేశానయ్యా ఈ పాడు పని. మా యజమాని నన్ను అవమానించకపోవడంతో ఇక అప్పుడప్పుడు గల్లాపెట్టె నుంచి సొమ్మును దొంగతనం చేయటం మొదలుపెట్టానయ్యా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అయ్యా అని వేడుకున్నాడు. దొంగతనం నేరానికి గాను సోమయ్యకు న్యాయాధికారి 3 నెలల కారాగార శిక్ష విధించబోయాడు. ఎప్పటి నుంచో తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సోమయ్యపై దయతలిచి విడిచిపెట్టమని యజమాని రాజయ్య కోరుకున్నాడు. ఆయన దొంగతనం చేసిన వారి చేతిని ఉంచిన పాత్రలో నీరు గులాబీ రంగులోకి మారిపోతుందని కథ చెప్పారు. ఆ విధానంగా చూస్తే సోమయ్య అరిచేయి ఉంచిన పాత్రలో నీరు గులాబీ రంగులోకి మారలేదు కదా. మరి అతడిని ఏ విధంగా దొంగతనం చేశారని తేల్చారో చెప్పండి అయ్యా అని న్యాయాధికారిని అడిగాడు రాజయ్య. సోమయ్య అసలు దొంగ కాబట్టి తన అరచేతితో ఆ కాగితాన్ని తాకకుండానే వచ్చి పాత్రలోని చేతిని ముంచాడు. దీంతో ఆ నీళ్లు గులాబీ రంగులోకి మారలేదు. నిజానికి అవి మహిమగల కాగితాలు కావు,
రహస్య రసాయనం పూసిన కాగితాలు అని న్యాయాధికారి చెప్పేసరికి సోమయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే, పాలు చాలా పవిత్రమైనవి. దేవుడికి ఏ ప్రసాదం దొరకనప్పుడు, అంటే ప్రసాదం పెట్టడానికి ఏమీ లేనప్పుడు పాలను సమర్పించినా చాలు, దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. చాలామంది జాతకంలో దోషాలు ఉన్నాయి, రాహు కేతువులు బాగోలేదు, గ్రహాల్లో బాగోలేదు, అందుకే కష్టాలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఇలా కష్టాలు రావడానికి ప్రధాన కారణం దైవం అనుగ్రహం మన మీద లేకపోవడమే. దైవం అనుగ్రహం మన మీద లేకపోతే చాలా రకాల అనర్థాలు జరుగుతాయి. అనుకోకుండా సమస్యలు వస్తాయి. డబ్బు సమస్యలు తీవ్రంగా రావడం, కష్టాలు విపరీతంగా ఎదుర్కోవడం, ఎప్పుడు చూసినా గొడవలు జరగడం, ఎప్పుడు చూసినా ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అయోమయ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి బాధలు ఎదురైనప్పుడు దైవం అనుగ్రహం అని లేదని గుర్తించాలి. దైవం అనుగ్రహం మన మీద ఉంటే అన్ని పనులు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. అన్నీ కాకపోయినా కొన్ని అయినా సరే జరుగుతాయి. ధనానికి లోటు ఉండదు. జీవితం సాఫీగా సాగిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ మీద దైవం యొక్క అనుగ్రహాన్ని ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. మరి మీకు కూడా దైవ అనుగ్రహం, ప్రకృతి అనుగ్రహం లభించాలి అంటే సోమవారం చక్కగా ఈ పరిహారం చేయండి పాలతోటి. ఈ పరిహారానికి ఎక్కువ పాలు కూడా అవసరం లేదు. ఒక 5 స్పూన్ల పాలు తీసుకుంటే సరిపోతుంది. అసలు ఏం చేయాలి అంటే, సోమవారం రోజు చంద్రోహోర అని ఉంటుంది. ఇది ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో ఒక గాజు గ్లాసు తీసుకోండి. ఆ గాజు గ్లాసులో 5 స్పూన్ల పాలు పోసి ఆ పాలల్లో ₹1 కాయిన్ వేయండి. ఆ తర్వాత ఈ పాల గ్లాసును పూజ గదిలో శివుడు ఫోటో ముందు పెట్టి మీరు నార్మల్గా పూజ చేసుకోండి. చివరిలో అగరవత్తులు వెలిగించి ఈ పాలకు కూడా చూపించండి. మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మాకు దైవం అనుగ్రహం కావాలి, ప్రకృతి కూడా మాకు సహకరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని చెప్పుకోండి. అలా కోరికని చెప్పుకున్న తర్వాత ఈ పాల గ్లాసును ఆ రోజంతా కూడా పూజ గదిలో వదిలేయండి. మళ్ళీ అదే రోజు సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళి ఆ పాల గ్లాసును బయటకు తీసుకొచ్చేయండి. ఆ తర్వాత ఈ పాల గ్లాసును తీసుకొని దగ్గరలో ఉన్న ప్రవహించే నీటి దగ్గరికి వెళ్ళి గ్లాసులోని పాలను ₹1 బిళ్ళతో సహా గంగలో కలిపేయండి. ప్రవహించే నీటిలో మాత్రమే కలపాలి. ఇలా కలిపేటప్పుడు మిమ్మల్ని ఎవరు చూడకుండా రహస్యంగా చేయాలి. దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే అసలు ఈ పరిహారం చేయవద్దు. ఉన్నవారు మాత్రమే చేయండి. ఇలా 3 లేదా 5 లేదా 11 సోమవారాలు చేస్తే ఖచ్చితంగా మీకు ప్రకృతి అనుగ్రహం, దైవం అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు సోమవారం పాలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. సోమవారం రోజు శివుడిని పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు. శివుడు భక్తుల కోరికలు నెరవేర్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీది. మరి అటువంటి శివుడిని పూజించటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు. అదేవిధంగా ధనవంతులు అవ్వాలంటే సోమవారం రోజు కొన్ని పదార్థాలను తినాలని పండితులు చెప్తున్నారు. అవి తినడం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. మన నిత్య జీవితంలో ఎన్నో రకాల పదార్థాలను, పండ్లను తింటూ ఉంటాము. అవన్నీ తినడం వలన మీకు బలం వస్తుందే కానీ మీ సమస్యలు తొలగిపోవు. మరి మీ సమస్యలు తొలగిపోవాలి అంటే సోమవారం రోజు ఇది ఒక్కటి తింటే చాలు. మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి శివుడి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాలలో విజయాలు వచ్చి మీకు విపరీతమైన ధన వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్యలైనా సరే తొలగిపోయి మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి సోమవారం రోజు ఏమి తినడం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగి ధనవంతులు ఎలా అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో గ్రహస్థితుల మార్పులనేటివి ఉంటాయి. గ్రహాలు మనకు అనుకూలిస్తే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. అదే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు మన స్థితిగతులు అనేటివి సరిగ్గా ఉండవు. అంతేకాకుండా ముఖ్యంగా గురుగ్రహ బలం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దీని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురుగ్రహ బలం మీకు అధికంగా ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. దీని వలన మీరు ధనవంతులు అవుతారు.
మీకు గ్రహాల అనుకూలత కలిగి మీ జాతక సమస్యలు తొలగిపోయి మీ స్థితిగతులు మారాలంటే సోమవారం రోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించాలి. అది కూడా సూర్యోదయానికి పూర్వమే. సోమవారం రోజు స్నానం ఆచరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మీ పూజ గదిలో శివుడి పటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో, గంధంతో, పసుపు అక్షింతలతో పూజించుకోవాలి. అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి ఆరతి కర్పూరాన్ని వెలిగించుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా తినడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బెల్లాన్ని అంటే పెరుగన్నంలో అంటే అన్నం వండి దానిలో పెరుగు కలిపి ఆ పెరుగన్నంలో ఈ బెల్లాన్ని కలపాలి. ఇలా కలిపిన పెరుగన్నాన్ని బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆ తర్వాత మీరు ఈ పెరుగన్నాన్ని తింటూ బెల్లాన్ని నంచుకోవాలి. ఇలా చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఆ పరమేశ్వరుడే కలిగిస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. సోమవారం రోజు పరమేశ్వరుడికి పెరుగన్నాన్ని నివేదించిన వారికి వద్దన్నా సరే కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని, గ్రహాల అనుకూలత కలగాలని శివుడికి ప్రార్థించి నమస్కారం చేసుకున్న తర్వాత చిటికెడు అంటే ఈ పెరుగన్నంలో చిటికెడు బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఆవు నెయ్యిని కూడా పోసి శివుడి ఫోటో ముందు ఉంచుకోవాలి. తర్వాత ఒక గాజు గ్లాసులో లేదా వెండి గ్లాసులో నీటిని తీసుకోవాలి. ఆ గ్లాసు నీటిలో మీ చేతిలో పట్టుకొని మాకు గురుగ్రహం అనుకూలత కలగాలి, చేసే వ్యాపారాల్లో విజయం రావాలని సంకల్పం చెప్పుకొని శివుడికి నమస్కారం చేసుకోవాలి. ఆవు నెయ్యి బెల్లం కలిపిన ముక్కను నైవేద్యంగా సమర్పించి పెరుగన్నంతో సహా నైవేద్యం సమర్పించి మీరు మీ ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించి ఆ గ్లాస్ నీటిని తాగాలి. ఈ విధంగా 5 వారాలు అంటే వరుసగా 5 సోమవారాలు చేయడం వలన మీకు తిరుగులేని యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ విధంగా చేయడం వలన మీకున్న రాహుకేతు ప్రభావాల నుండి బయటపడవచ్చు. గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా శివుడిని పూజించేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు జపించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేయండి. దీంతో మీకున్న సమస్యలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. మరి విన్నారు కదా, మీరు కూడా మీ సమస్యల నుండి బయటపడి మీకు ధనప్రాప్తి కలగాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని వరుసగా 5 సోమవారాలు చేయడం వలన మీకు గ్రహాల అనుకూలత కలిగి మీరు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా బెల్లం, ఆవు నెయ్యి, పెరుగన్నం అనేది అందరి ఇళ్లలోనూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని సోమవారం రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకొని చక్కటి ఫలితాన్ని పొంది శివుడి అనుగ్రహంతో పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించి ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసుకోండి. మీకున్న సమస్యలను తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మరి విన్నారు కదా, మీరు కూడా మీ సమస్యల నుండి బయటపడి మీకు ధనప్రాప్తి కలగాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని వరుసగా 5 సోమవారాలు చేయడం వలన మీకు గ్రహాల అనుకూలత కలిగి మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు.